సో అసలు ఎందుకు ఆ ఏలూరు రోడ్ని సెంట్రిక్గా తీసుకొని మీరు చేయాల్సి వచ్చింది? యాక్చువల్గా నేను ఒక పుస్తకం వేద్దామని, నా అనుభవాలు నేను పనిచేసిన అవన్నీ కలిపి రాద్దామని అలా ప్లాన్ చేసింది ఏం కాదు. కృష్ణా జిల్లాలో ఏ ఫోర్స్ బలంగా పనిచేసింది? కమ్యూనిజం అంత బలంగా ఉండడానికి కారణం ఏంటి? ముఖ్యంగా గుంటూరు, కృష్ణా జిల్లాల కమ్మాస్ కమ్యూనిస్ట్ ఉద్యమానికి చాలా ఎర్లీగా మీరు కారంచేడు జరిగినప్పుడు, మీరు ఉదయంలో పనిచేస్తున్నప్పుడు దానికి సంబంధించిన విశేషం చెప్పండి సార్. కమ్మ వాళ్ళకి వ్యతిరేకంగా రాసినట్టుగా చాలామంది ఫీల్ అయ్యారు. అట్ ది సేమ్ టైం ఆంధ్రజ్యోతి, ఈనాడు ఆ వార్తని తగ్గించి వేయటం. ఇది మీ జర్నలిస్టు జీవితానికి ఒక మైలురాళ్ళు అంటారా, లేకపోతే విజయం అంటారా? మీరు దాన్ని ఒక గర్వంగా ఫీల్ అవుతారా? అది డ్యూటీ, గర్వం ఏముంది అందులో. ఇప్పుడు పతంజలి గారు అవార్డు మీకు వచ్చింది, మీరు ఆయనతో కలిసి పనిచేసిండ్రు. అది చెప్పండి సార్, పతంజలి గారు, ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన రచనలు? పతంజలి చాలా ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ అండి. ఆయన కాకుండా వ్యక్తిగా మహానుభావుడు. మీ ఈనాడు జీవితంలో మీకు ఒక మధురమైన, అంటే మధురంగా వచ్చేదన్న గుర్తుపెట్టుకున్న జ్ఞాపకం ఏంటి సార్? గొప్పగా చదువుకోవడానికి బోల్డ్ అంత అవకాశాన్ని ఇచ్చింది. పని మీదే దృష్టి, డిసిప్లిన్డ్గా ఉండడం అలవాటైందండి. పైగా ఈనాడులో మంచికి వచ్చేటికి ఒక ఎమర్జెన్సీ లాంటి వాతావరణం ఉంటుంది. ఎందుకంటే పైనుంచి రామోజీరావు చూస్తున్నాడు అనేవారు ఏమన్నా అంటే. నన్ను కానీ పతంజలి గారు కానీ ఈనాడులో ప్రమోట్ చేసింది, మాకు ప్రమోషన్ ఇచ్చింది ఓన్లీ రామోజీరావు. తనకి ఏం కావాలో తెలిసినవాడు. ఎందుకంటే ఆయన జర్నలిస్ట్ అవ్వాలని మనం కోరుకోలేం కదా. ఈజ్ ఎ గుడ్ బిజినెస్ మ్యాన్, కొంచెం హార్ట్లెస్. నమస్తే అండి. నేను కొంతకాలం క్రితం ఏలూరు రోడ్డు ఆత్మగీతం అనే పుస్తకం చదివాను. అది చదివిన తర్వాత, అంతకుముందు చదవకముందు ఆ రచయితతో నాకు ఎలాంటి పరిచయం లేదు. అనిల్ బత్తుల అనే ఒక మిత్రుడు ఫేస్బుక్ వాళ్ళ ద్వారా ఆ పుస్తకం గురించిన వివరాలు తెలిసినాయి. దానికి ముఖ చిత్రం వేసింది ఆర్టిస్ట్ అన్వర్ గారు. ఆయనతో కొద్దిగా పరిచయం ఉండడం వల్ల అది నా ఫేస్బుక్లోకి వచ్చింది అనుకుంటా. అన్విక్షిప్ పబ్లిషర్స్ ద్వారా ఆ పుస్తకం పబ్లిష్ అయ్యి బయటకు వస్తే, నేను ఆ పుస్తకం ఏదో అదే యథాలాపంగా కొన్నా కదా, 4-5 పుస్తకాలు ఇది కూడా ఒకటని ఒక వ్యాసం తీసి చదివితే, తర్వాత ఆ పుస్తకంలో ఉన్న ప్రతి వ్యాసం నన్ను పరుగులు పెట్టించింది. ఒక వ్యాసానికి ఇంకో వ్యాసానికి అసలు సంబంధం లేకుండా ఆ డీటెయిలింగు, ఆ పదునైన వాక్యం, అంటే ఏదో ఒక ట్రైలర్ కట్ అంటారు కదా సినిమాలో, ఆ ట్రైలర్ క్రిస్పీగా ఎట్లా కట్ చేస్తే ఎట్లా ఉంటుందో ఈ వ్యాసం అంత బాగా అనిపించి, ఎవరా ఈ రచయిత అని నేను చూస్తే ఆయన ఒక సీనియర్ జర్నలిస్టు. ఒకప్పుడు ఆంధ్రదేశంలో ప్రముఖ పత్రికలైన ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, ఎక్కువగా ఉదయం, ఈ పత్రికల్లో పనిచేసి ఒక ఉన్నత స్థాయిలో పనిచేసినటువంటి జర్నలిస్ట్ తాడి ప్రకాష్ గారు. సో తర్వాత ఆయనతో నేను హైదరాబాద్లోనే ఉండడం వల్ల ఆయనతో కొన్నిసార్లు పరిచయం జరిగింది, మాట్లాడడం, సభలకు వెళ్ళడం. ప్రకాష్ గారి అన్నగారు ప్రముఖ ఆర్టిస్ట్ మోహన్ గారు అన్నమాట. సో ఆయనకు సంబంధించినటువంటి ఆ చిత్రకళా ప్రదర్శన అది జరిగినప్పుడు పరిచయం, మాటలు. ఆ సభలో కూడా ఆయన భలేగా సభ మధ్యలో చిన్న చిన్న జోకులు పేల్చేవాళ్ళు అనమాట. సో అక్కడున్న సభికులందరూ ఖచ్చితంగా ఈయన డయాస్ ఎక్కి మాట్లాడితే ఒక నవ్వు, ఏదో ఒక మంచి జోక్, ఆ జర్నలిస్టు స్టిక్ ఒక హాస్యం తొనికిసలాడేదన్నమాట. సో రీసెంట్గా తాడి ప్రకాష్ గారికి పతంజలి లిటరరీ అవార్డు వచ్చింది. సో ఆ సందర్భంగా మనం తాడి ప్రకాష్ గారిని ఇప్పుడు మనం 3Tకి ఇన్వైట్ చేయడం జరిగింది. వారితో మనం మాట్లాడి కొన్ని సంగతులు తాడి ప్రకాష్ గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. మీకు ముందుగా కంగ్రాట్స్ సార్, మీకు అవార్డు వచ్చిన సందర్భంగా. సో నాకు అనిపించింది ఏంటనంటే, అంటే సామాన్యంగా జర్నలిస్టులు వ్యాసాలు రాస్తే అవి ఒక స్కూల్ లాగా ఉంటాయి. కానీ మీ వ్యాసం చదివిన తర్వాత, ముఖ్యంగా రామోజీరావు గారి మీద వ్యాసం చదివినా సరే,
కొన్ని వ్యాసాలు ఏమనిపించిందంటే అంత స్టేబుల్గా రాయడం అనేది, సో మీకు అది అలవాటు అయ్యి ఉంటుంది, కానీ ఈ తరానికి సంబంధించి చదివినప్పుడు చాలా గొప్పగా అనిపించింది నాకు. అంటే ఇప్పుడు పొగడ్తని కాదులేండి, కానీ నేను ఈ రోజుకి తాడి ప్రకాష్ గారు అంటే నాకు ఏలూరు రోడ్డు ఆత్మగీతం అనేది గుర్తొస్తుంది. అది మీ మొదటి పుస్తకం సార్? ప్రింట్ అయిన మొదటి పుస్తకం. సో మీరు దాంట్లో చెప్పినట్టు అసలు మీ జర్నలిస్ట్ జీవితం ఎలా ప్రారంభమైంది? అసలు ఏలూరు రోడ్డు ఒక క్షేత్ర కథలను ఉంటాయి, ఇది అమరావతి కథలను, లేకపోతే వంశీ గారి పసలపూడి కథలను, ఒక రోడ్డుని తీసుకొని ఆ రోడ్డుకు సంబంధించిన కథలు అంటే ఆత్మగీతం అని చెప్పి వాటి మీ చుట్టూ వ్యాసాలు అల్లడం చాలా కొత్త ప్రక్రియ అనుకుంటా నాకు తెలిసి. సో అసలు ఎందుకు ఆ ఏలూరు రోడ్డుని సెంట్రిక్గా తీసుకొని మీరు చేయాల్సి వచ్చింది? రెండు విషయాలండి. రకరకాల అంటే వ్యక్తులు, రాజకీయ నాయకులు, సినిమాలు, కొంచెం కల్చరల్ కవులు, రచయితలు, వీళ్ళందరి గురించి రాసిన ఏలూరు రోడ్డు ఆత్మగీతం అనే పుస్తకం వచ్చి 3 ఏళ్ళు అయింది. ఇప్పుడు దాని గురించి మాట్లాడుకోవడం అంటే కొంత రెలవెంట్గా ఉంటుంది. ఎలా చెప్పాలంటే, ఒకటి ఈ మధ్యన గొప్ప రచయిత పతంజలి గారి లిటరరీ అవార్డు నాకు రావటం, నాకు ఆయన 25-30 ఏళ్ళ స్నేహితుడు అనే కాకుండా ఆయన ఎప్పటికీ సజీవంగా ఉండే రచనలు చేశాడు ఆయన. నా బుక్ గురించి మీరు చెప్పినట్టే నాకు తెలిసి కనీసం ఒక 20 నుంచి 25 మంది రివ్యూలు రాశారండి. ఎక్కువ ఫేస్బుక్లో వచ్చినాయి, కొన్ని పేపర్లో కూడా వచ్చినాయి. చాలా పెద్దవాళ్ళు రాశారు. నేను చాలా ఆశ్చర్యపోయింది, సురవరం సుధాకర్ రెడ్డి గారు నా బుక్ రివ్యూ చేయటం, అలా గుంటూరు నుంచి చెరుకూరు సత్యనారాయణ గారు, ఇంకా చాలామంది సీనియర్ జర్నలిస్టులు, రచయితలు మీరు చెప్పినట్టుగా కొంత చాలా బాగుందని ఆశ్చర్యపోతూ చాలా మెచ్చుకుంటూ చేశారు. అయితే యాక్చువల్గా నేను ఒక పుస్తకం వేద్దామని, నా అనుభవాలు నేను పనిచేసిన అవన్నీ కలిపి రాద్దామని అలా ప్లాన్ చేసింది ఏం కాదు. ఏ కైండ్ ఆఫ్ ఎన్ యాక్సిడెంట్ అది. ఎవరో ఒక మిత్రుడి పుట్టినరోజు అంటే ఒక ఆర్టికల్ రాశాను. నేను టెక్నికల్గా బాగా పూర్, అంటే ఫేస్బుక్లో ఒక వ్యాసం పోస్ట్ చేయడం కానీ ఒక ఫోటో పెట్టడం కానీ నాకు ఇప్పటికీ రాదు. ఎవరో ఒకళ్ళు రాస్తారు, నేను టైప్ చేయలేను. ఒక 5-6 లైన్లు మెసేజ్ వరకు చేయగలను తప్పితే పెద్ద పెద్ద వ్యాసాలు టైప్ చేయలేను. ఫోటోలు అవి జాయిన్ చేయడం, వాటిని పోస్ట్ చేయడం అలా ఏం చేయలేను. ఎవరో ఒకరు చేయాలి అదంతా. కనుక ఒక ఫ్రెండ్ మీద రాసి పోస్ట్ చేయమంటే పోస్ట్ చేశారు ఎవరో. చేస్తే దానికి చాలా రెస్పాన్స్ వచ్చింది. ఆర్వి రామారావు గారు అనే ఆంధ్రభూమి ఎక్స్ ఎడిటర్ ఒక ఆయన, రాంపట్ల కృష్ణమూర్తి గారి సెంటనరీ మీరు ఒక ఆర్టికల్ రాయండి అని అడిగాడు. సెంటనరీ సరే, ఆయనతో అసోసియేషన్ ఉంది, నేను రాసేది ఏముంది దాని గురించి అన్నా. అలా కాదు, మీకు ఒక స్టైల్ ఉంది కదా, ఒక పద్ధతి ఉంది మీకు, అలా రాయండి అని అన్నాడు. నిజంగానే ఉందా అన్న. ఆయనతో చనువు వాళ్ళు, అయ్యో ఎందుకు లేదు, భూమిలో నువ్వు చాలా ఆర్టికల్స్ రాసావు, నువ్వు అనుకున్నట్టు రాయి అన్నాడు ఆయన. అది రాశా. దానికి చాలా పెద్ద రెస్పాన్స్ వచ్చింది. నాకు కొంచెం ఎక్కువ ఆశ్చర్యమే కలిగింది. ఆర్టికల్ బాగుంది, కానీ అలా 2 రోజుల పాటు నాకు నాన్ స్టాప్గా ఫోన్లు వచ్చాయి. ఆంధ్రజ్యోతి సండేలో వచ్చింది అది. అప్పుడు ఉత్సాహం వచ్చింది, ఏమైనా రాయాలి అనుకొని నా ఎక్స్పీరియన్సెస్, పెద్దవాళ్ళతో క్లోజ్గా ఉండటం, అవి కూడా పెద్దగా అనుకుని ప్లాన్ చేసి ఒక స్కీమ్తో రాసిన అయితే కాదు. ఇవాళ ఊరినే నెక్స్ట్ వీక్ గోరట వెంకన్న బర్త్డే అంటగా వెంకన్న మీరు రాద్దాం అని అలాగే. రామోజీరావు కదా అవార్డు వచ్చిందో ఏదో జరిగింది, అయ్యో ఆయన గురించి రాద్దాం అని అలా కూర్చొని రాయటమే. అయితే రాసేటప్పుడు శ్రద్ధగా రాస్తాము. దట్టు నేను ఫీల్ అయ్యేది నా ఎక్స్పీరియన్స్ ఉపయోగపడింది అనుకుంటున్నాను. జర్నలిస్ట్గా నా పని ఏంటంటే మేజర్గా రాయడం ఒకటి, 2 కరెక్ట్ చేయటం. అంటే సబ్ ఎడిటర్స్, ఇంకా ఇతర సీనియర్స్, రిపోర్టర్స్ రాసిన రిపోర్టర్స్ నేను రోజంతా కరెక్ట్ చేస్తూ ఉంటా. వాళ్ళ తెలుగును కరెక్ట్ చేస్తాను, వాళ్ళు తప్పులు రాస్తారు, వాక్యాలు వంకరటింకరగా రాస్తారు. అది రెగ్యులర్గా జరుగుతుంటుంది.
అలాగే దీని అంతటికీ తోడ్పడింది కొంత చదువు కూడా. మీరన్న ఏలూరు రోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. అది మనందరికీ ఫార్మేటివ్ ఇయర్స్ అని ఉంటాయి. 14 ఏళ్ళ వరకు 10వ క్లాసు వరకు బతికేస్తాం. కానీ ఇంటర్మీడియట్ టు డిగ్రీ అనేది ఒక వ్యక్తిత్వాన్ని షేప్ చేస్తుంది. పర్టికులర్ 5 years చాలా ఇంపార్టెంట్ అని మనం కొత్తగా చెప్పాల్సిన వెరీ వెరీ ఇంపార్టెంట్ టైం అది ఒక లైఫ్లో. యూత్ టైము, కుర్రతనం, ఏమీ తెలియదు. ఒక పక్క చదువు, ఒక పక్క అందమైన ఆడపిల్లలు, ఒక పక్క ఈ కవిత్వము, ఒక పక్క ఎర్రజెండాలు, రకరకాలన్నీ లాగుతుంటాయి నిన్ను. నువ్వు పెట్టేళ్ళావు నీకు తెలియదు. ఆ రోజులన్నీ కూడా నేను విజయవాడ SRR కాలేజీలో ఇంటర్ డిగ్రీ చదవటం వల్ల ఆ రోడ్డు అది ఏలూరు రోడ్ అంటారు. విజయవాడలో ఉన్న ఏలూరు రోడ్. మాది ఏలూరు, అది వేరు, కానీ ఆ రోడ్ని ఏలూరు రోడ్ అంటారు. అది నచ్చేది ఆ మాట. శ్రీని చదువుకున్నా, కృష్ణశాస్త్రి గారిని చదువుకున్నా, కార్ల్ మార్క్స్ జీవిత చరిత్ర చదువుకున్నా, కొందరు ఆడపిల్లలు వెంటపడి నడిచిన, అక్కడ వెన్నెల్లో పాటలు పాడుకుంటూ మిత్రులతో కలిసి తిరిగిన, అదంతా ఆ రోడ్డు మీద జరిగింది. అప్పుడుగా తెలియదు కదా, ఎప్పుడైనా జ్ఞాపకం అనేది అప్పుడు ఏమీ మామూలుగా ఉంటుంది. అది ఒక 25 ఏళ్ళ తర్వాత 40 ఏళ్ళ తర్వాత నువ్వు గుర్తు చేసుకున్నప్పుడు అది చాలా అద్భుతంగాను ఉంటుంది. అది నిజంగా అద్భుతమైంది. విశాలాంధ్ర ఆఫీస్ కూడా ఆ రోడ్డు పక్కనే ఉండటము, ఆ రోడ్డు పక్కనే విశ్వనాథ సత్యనారాయణ గారు ఉండటం, పెద్దపట్ల సుబ్బరామయ్య గారు, ఇంకా చాలా పేర్లు చెప్పగలను. కనుక అందరూ ఏలూరు రోడ్డు మీద కలిసేవాళ్ళు ఎలా ఒకలాగా. విశాలాంధ్ర రాఘవాచారి గారు నడుస్తూ వెళ్తూ ఉండేవాడు. సీనియర్ కమ్యూనిస్ట్ నాయకులు ఖమ్మంపాటి సత్యనారాయణ గారు, పాత వేములపల్లి శ్రీకృష్ణ లాంటి నాయకులు, కవులు చాలామంది ఆ రోడ్డు మీద ఎదురయ్యేవాళ్ళు. వాళ్ళు నడుచుకుంటూ మాట్లాడుకుంటూ. ఇది ఏ ఇయర్ సార్? అది 1975-76 అంటే నా డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న టైంలో అనమాట. ఇంటర్మీడియట్ కూడా ఉంది, కానీ అది మరీ పరిస్థితి కొంచెం డిగ్రీలో కాస్త విషయం తెలుస్తున్నప్పుడు చదువుకుంటున్నప్పుడు చలాన్ని చదువుకోవాలి, కోటగొంటి కుటుంబరాన్ని చదవాలి, వడ్డెత్తి చండీదాస్ కొత్తగా వచ్చి పడుతున్నాడు, ఈయనేదో డిఫరెంట్గా రాస్తున్నాడు అనుకో. ఇలా రకరకాలు, ఒకళ్ళు కాదు. ఇవన్నీ ఒక ఫోర్సు. రెండోది ఏలూరు రోడ్లోనే ఉండే విశాలాంధ్ర బుక్ హౌస్ చాలా ఇంపార్టెంట్ లిటరరీ సెంటర్ అది. అక్కడ ఒకటే కాదు, నవోదయ, చాలా పెద్ద పెద్ద బుక్ సెంటర్స్ అన్నీ ఏలూరు రోడ్లో ఉండేవి. అక్కడ చదివిన రష్యన్ లిటరేచరు ఎక్కువగా డ్రైవ్ చేసింది. చింగిజ్ ఐత్మాతో రాసిన తొలి ఉపాధ్యాయుడు, తల్లి భూదేవి అలాంటివి. తర్వాత ఐలీత లాంటి పుస్తకాలు చిన్న చిన్నవి. ఎప్పుడో చదివిన టాల్స్టాయ్ది హౌ మచ్ ల్యాండ్ డస్ ఎ మ్యాన్ నీడ్. అన్నా కిర్న చదివేంత సీన్ లేదు అప్పటికి, చిన్నవాళ్ళం. కొన్ని కథలు చదివి ఇలా డాస్టోవస్కీ, అన్నా కిర్న అంటే అర్థమయ్యే పరిస్థితి ఏం లేదు. అంత ఇంగ్లీషు రాదు, అంత తాత్విక డెప్త్ ఉన్న వ్యవహారం కూడా కాదు. జనరల్గా శ్రీశ్రీ పద్యాలంటే అందరినీ ఇంప్రెస్ చేస్తాయి. కమర్షియల్ హిట్లు అవన్నీ ఎంత విప్లవ పద్యాలైనా నిన్ను ఊగిస్తాయి. కనుక నేను రికార్డు చేసినప్పుడు రాసేసా ముందు. అయితే ముందే ఫేస్బుక్లో పోస్ట్ చేసేవాళ్ళం. అందరూ చాలామంది బాగుందనేవారు, కొందరు చిన్న విమర్శ చేసేవారు. అయితే అన్వీక్షకి వాళ్ళు ఫోన్ చేసి ఈ వ్యాసాలు బాగుంటున్నాయి, మేము బుక్ వేస్తామన్నారు వెంకట సిద్ధారెడ్డి గారు. నేను ఆశ్చర్యపోయా. కాదండి, అన్ని వ్యాసాలు లేవు, కొన్నాళ్ళు ఆగుదామని వాళ్ళు అడిగిన తర్వాత 1 year ఎప్పుడో బుక్ వేసాము. నిజంగా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా బాగా అనిపించింది కూడా. అది చాలామంది చెప్పింది ఏంటంటే బోల్డ్ అన్ని రంగాలు అంటే హిస్టరీ, జర్నలిజము, సినిమా, పాలిటిక్స్, కవిత్వము, అలా అన్నిటి మీద రాశారు మీరు, బాగున్నాయి, ఎక్స్ప్రెషన్ బాగుంది అని అన్నారు. బాగా అనిపించింది సార్. ఇప్పుడు మీరు అన్నట్టు ఆ ఏలూరు రోడ్లో, ముఖ్యంగా విజయవాడలో కమ్యూనిస్టు కేంద్రం అది అనొచ్చు. ఎందుకంటే ఆంధ్రదేశంలో సరే శ్రీకాకుళం అటు నక్సల్బరి వదిలిపెడితే మాది పక్కనే ఖమ్మం, నల్గొండ, తెలంగాణ సాయుధ పోరాటం నుంచి కూడా కృష్ణా జిల్లా నుంచి వచ్చిన కమ్యూనిస్టులు ఆంధ్ర సంఘంలో ఇది బాగా ఏం ఫోర్స్ ఉంది సార్? అసలు కృష్ణా జిల్లా ఎందుకు కమ్యూనిజానికి కేంద్రమైంది?
అంటే ఇప్పుడు తెలంగాణలో అనుకోండి ఏదో దొరల పాలన, ఈ నిజాము రజాకారులు, ఇది ఏదో సమ్ ఉంది. ఇప్పుడు కృష్ణా జిల్లాలో ఏ ఫోర్స్ బలంగా పనిచేసింది, కమ్యూనిజం అంత బలంగా ఉండడానికి కారణం ఏంటి? అది చాలా ఓపెన్ అండి, పెద్ద విశేషం ఏమీ కాదు, అందరికి తెలిసింది కూడాను. ఎప్పుడు మన అన్ని ఉద్యమాల్లో కూడా అగ్రకులం మేజర్ రోల్ ప్లే చేసిందండి. ఎందుకంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళే ఉంటాం, అడ్వాన్స్డ్ క్యాస్ట్ అయి ఉంటాం, వాళ్ళకి అసలు భూములు ఆస్తులు ఉండటము, అందువల్ల ఫ్యూచర్ పట్ల వాళ్ళకి ఒక ఐడియా, ఒక ప్లానింగు సిస్టమేటిక్గా ఉండటం వల్ల ముఖ్యంగా గుంటూరు కృష్ణా జిల్లాల కమ్మాస్ కమ్యూనిస్ట్ ఉద్యమానికి చాలా ఎర్లీగా వాళ్ళు విత్తనాలు వేశారండి. సార్ మీరు నాకు ఇప్పుడు ఈ మాట అన్నారు కాబట్టి, మీరు కారంచేడు జరిగినప్పుడు మీరు ఉదయంలో పనిచేస్తున్నప్పుడు మీరే దాన్ని ముందు అసలు అంటే హైలైట్ చేసి అంటే మిగతా పత్రికలన్నీ కొంచెం చాటుమాటుగా ఏదో చిన్నగా, అంటే అప్పుడు అధికారం పార్టీలో ఉన్న వియంకుడు ఇట్లాంటి సందర్భంలో మీరు మాత్రం ప్రముఖంగా అంత డేరు అసలు, అంటే అప్పుడు మీ ఏజ్ ఎంత సార్? అంత ఉడుకు రక్తంతో ఆ వ్యాసం రాయడం, అప్పుడు యాజమాన్యం కూడా మీకు సహకరించడం, దానికి సంబంధించిన విశేషం చెప్పండి సార్. 2 విషయాలు మాట్లాడుకోండి స్పష్టంగా. క్యాస్ట్ ఫ్యాక్టర్ ఉంది, ఎందుకంటే అక్కడ దళితులను చంపింది కమ్మవాళ్ళు కనుక కమ్మవాళ్ళకి వ్యతిరేకంగా రాసినట్టుగా చాలామంది ఫీల్ అయ్యారు. అట్ ది సేమ్ టైం ఆంధ్రజ్యోతి, ఈనాడు ఆ వార్తని తగ్గించి వేయటం, పెద్ద ఇంపార్టెన్స్ లేనట్టుగా, ఏదో చిన్న గొడవ జరిగింది అన్నట్టుగా వేయటం. మేము దాన్ని బాగా హైలైట్ చేసి కత్తి పద్మారావు ఇంటర్వ్యూలు వేసి జరిగిన ట్రాజడీని, వాళ్ళ బాధితుల కన్నీళ్ళని, వాళ్ళ మొత్తం వేదనంతా మేము ప్రొజెక్ట్ చేసాం గట్టిగా. అందులో మేము అనుకున్నది ఏంటంటే, అప్పటికి మేము చిన్నవాళ్ళమే, 25 ఏళ్ళు అలాంటి వయసు. అటు చంపింది రెడ్ల, కమ్మవాళ్ళ, వెలమల, మరో కులం వాళ్ళ అనేది మాకు ఇష్యూ కాదు. చచ్చిపోయింది ఎవరు? బాధితులు మాలవాళ్ళు, మాదిగోళ్ళు, పేదవాళ్ళు, నిరాయుధులు. వాళ్ళు ఏమీ అపరాధం చేయలేదు, వాళ్ళు హత్య చేయలా, మానభంగం చేయలా, నీ డబ్బులు దోచుకోలా, నీ పొలాల్లో పనిచేస్తున్న కూలోళ్ళు, నీ మీద డిపెండెంటే బతికేవాళ్ళు. చిన్న చిన్న గొడవలు ఉంటాయి, ప్రతి విలేజ్లో ఉంటాయి. దానికి వెళ్ళి వాళ్ళని అంత వెంజన్స్తో నరికి, వాళ్ళని చీల్చి, 2-3 అమ్మాయిలను రేప్ చేశారు నీకు తెలుసా అని అడుగుతున్నారు ఎవరో మొన్న. కోర్టు కేసు ఉంది, మొత్తం అంతా ఫైల్స్ చదువుకోమని చెప్పాను. ఇప్పుడు కనుక అంటే ఆ ట్రాజడీనే మేము డిపిక్ట్ చేసాం. దాని వెంటనే మా కులానికి వ్యతిరేకంగా అనంటే మేమేం చేయలేం. తర్వాత చుండూరు జరిగింది. అప్పుడు నేను ఆంధ్రభూమి విజయవాడలో పనిచేస్తాను. రెగ్యులర్గా చుండూరు వెళ్ళి వచ్చి పొద్దున్నే సాయంత్రం కల్లా రిపోర్ట్ రాసేవాడు మొత్తం అంతా. నేను చేయక్కర్లా, నేను అక్కడ ఇన్ఛార్జ్ ఎడిటర్ని. చాలామంది రాసేవాళ్ళు ఉన్నారు. కానీ ఆ సంఘటన తీవ్రత, దాని ఇంపార్టెన్స్ అది ఇప్పుడు ఇంకా సుప్రీంకోర్టులో ఉంది. ఇప్పటికీ 34 ఏళ్ల తర్వాత చుండూరు హత్యాకాండ తేలకుండా సుప్రీంకోర్టులో ఉంది. ఇది మీ జర్నలిస్టు జీవితానికి ఒక మైలురాళ్ళు అంటారా, లేకపోతే విజయం అంటారా? మీరు దాన్ని ఒక గర్వంగా ఫీల్ అవుతారా? దీన్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చి అది డ్యూటీ, గర్వం ఏముంది అందులో? కానీ ఒక చెప్పుకోవడానికి మన జీవితంలో ఇది నేను బయటికి తీసుకొచ్చా ప్రపంచంలో. ప్రతి జర్నలిస్టులు వాళ్ళు మేము ఇందిరాగాంధీ హత్యను కవర్ చేసామన్నా, మేము రాజీవ్ గాంధీ హత్యను కవర్ చేసాం చెప్పుకుంటారు. అలా చెప్పుకోండి ఉంటే మీ జర్నలిస్ట్ జీవితం. నాకు నిజంగా అప్పుడు గుంటూరు జిల్లా దళిత సంఘాలన్నీ కలిసి ఒక మినిస్టర్తో బెస్ట్ జర్నలిస్ట్ అవార్డు కూడా ఇప్పించారు. సో ఇప్పుడు అక్కడికి వద్దాం. మీ జర్నలిస్ట్ జీవితం అసలు ఎట్లా స్టార్ట్ అయింది సార్? మీ కుటుంబ నేపథ్యం ఏంటి అసలు? మీరు ఒక 50 సంవత్సరాల సుదీర్ఘమైన జర్నలిస్ట్ జీవితం ఉంది. చాలా ఆంధ్రదేశంలో జరిగినటువంటి రాజకీయ సామాజిక ఆ మలుపులు అని అంటారా, లేకపోతే వాటికి మీరు కీలక సాక్షి. ఒక జర్నలిస్ట్గా మీరు దాన్ని మీరు రికార్డ్ చేసిన కొన్ని అంశాలు అయితే, ఇప్పుడు ఈ కారంచేడు లాంటి కొన్ని అయితే అంటే మీ పరిధిలో లేని కొన్నింటికి మీరు సాక్షులు. సో అసలు ఈ జర్నలిస్ట్ జీవితం ఎట్లా ప్రారంభమైంది? మీకు కుటుంబ నేపథ్యం ఇది ఎంత సహకరించిందా, లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా అన్నా? కుటుంబ నేపథ్యం ఉంది, అయితే దానికి దీనికి పెద్ద సంబంధం కూడా లేదు. మళ్ళీ మా నాన్నగారు వెస్ట్ గోదావరి జిల్లాలో కమ్యూనిస్ట్ నాయకుడు. తాడేపల్లి స్వామి. అసలు మీ స్వస్థలం వెస్ట్ గోదావరి? ఏలూరు అండి. ఓకే. మా ఫాదర్ చాలా పాపులర్ లీడరు, కమ్యూనిస్ట్ పార్టీ లీడరు, జైళ్ళలో ఉన్నాడు. సుందరయ్య గారి సభలకి మా నాన్న ఆరేటరు.
అధ్యక్షత మా నాన్న అధ్యక్షత వహించేవాడు ఎలక్షన్ సభలకి. అలాగా బాగా పేరుంది. ఏలూరుకి ఒక మున్సిపల్ కౌన్సిలర్గా ఉండేవాడు. ఒక 6-7 నెలలు ఇన్ఛార్జి చైర్మన్గా కూడా ఆయన పనిచేశారు. ఆయన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ చీలిపోయాలి అయినప్పుడు ఆయన ఇన్యాక్టివ్ అయిపోయారు. మా అన్న ఆర్టిస్ట్ మోహన్, మంచి పేరు తనకి, ఉద్యమాలకి ఆయన. తను ఒట్టి ఆర్టిస్ట్గానే కాకుండా బాగా చదువుకున్నవాడుగా, బాగా రాయగలవాడుగా. అలా ఎక్కువ నేను కాలేజీ రోజుల్లో, అంటే మీరు ఇప్పుడు మీ కాలేజీ రోజుల్లో కృష్ణా జిల్లాకి షిఫ్ట్ అయ్యారు, విజయవాడ. నేను విజయవాడ వచ్చాము. మీ కుటుంబం మొత్తం మొత్తం అంటే మోహన్కి విశాలాంధ్రలో ఉద్యోగం రావటం వల్ల మేము విజయవాడ వచ్చేసాం. ఎందుకంటే ఏలూరు ఇట్స్ స్లీపీ టౌన్. అక్కడ పెద్ద ఆపర్చునిటీస్ గట్రా ఉండవు. గుమస్తాలు, క్లర్కులు, జూట్ మిల్ కార్మికులు అప్పటికున్న పరిస్థితి. విజయవాడ అప్పటికి బెటర్ ప్లేస్. అప్పటికి విలేజ్ అయినప్పుడు కూడా, పెద్ద విలేజ్ అయినప్పటికీ విజయవాడ మాలాంటి ఏలూరులో ఉండేవాళ్ళకి అది పెద్ద విషయం. అది రావటం ఉపయోగపడింది. అక్కడ డిగ్రీ అవగానే కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు ఎవరో చిన్న పత్రిక సౌజన్యాన్ని వీక్లీ పెట్టారు. చిన్నదేం కాదు, ఒక 26 పేజీలు 34 పేజీలు వచ్చేది ప్రతి వారం. ఎవరో పెద్ద ఆయన ఉండేవారు, కానీ మొత్తం అంతా నేనే చూసేవాడిని. వాళ్ళు వీళ్ళు వ్యాసాలు. మీ డిగ్రీ అయిపోయిన రోజుల్లో? డిగ్రీ అవగానే ఇంకా డిగ్రీ రిజల్ట్స్ రాకుండా అది కొన్నాళ్ళు చేశాను. చేసినప్పుడు అప్పుడు ఈనాడు మోహన్కి చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఈనాడులో పనిచేసే ఒక పెద్ద ఆయన మోహన్కి ఫోన్ చేసి, మాకు జనం తక్కువ ఉన్నారు హైదరాబాద్లో, ఎవరినో మంచి కుర్రాడిని పంపించు అని చెప్పాడు. చెప్తే, అయ్యో మంచి ఏంటండి, బ్రహ్మాండం, పంపిస్తాను నేను, ప్రకాష్ అని మా తమ్ముడు ఉన్నాడు, చాలా బాగా రాస్తాడని చెప్పాడు. చెప్తే అదేంటి, నాకేం తెలియదు కదా, జర్నలిజం గట్రా ఏం తెలియదు కదా అంటే, పర్లేదు అదే వస్తుందిలేని అన్నాడు. అని నన్ను కొన్ని ట్రాన్స్లేట్ చేయమన్నాడు, ఇంగ్లీష్ అవి ఇచ్చి. వేస్తే చేశా. అరే ఏంట్రా, ఇంగ్లీష్ రాదనుకున్నా, తెలుగు కూడా రాదా నీకు అన్నాడు. రాదు, నాకు రాదనా అంటే అలవాటు లేక. ఒక హిందీలో వార్త ట్రాన్స్లేట్ చేయడం దానికి కొంచెం ట్రైనింగ్ ఉండాలి కదా. అప్పుడు లేవు కదా సార్, ఇప్పుడు ఈనాడు జర్నలిజం స్కూల్ అలాంటి అప్పుడు ఉందా? అప్పుడే కొత్తగా 1 year అంతా అయింది పెట్టి, సెకండ్ బ్యాచ్గా మేము జాయిన్ అయ్యాం. అప్పుడు ఆ ఫోన్ కాల్ వల్ల నేను అనుకోకుండా ఈనాడుకి వచ్చాను. కానీ అది కానీ మీరు సౌజన్య పత్రిక ఎడిట్ చేస్తున్నప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంటది కదా, ఈ ఎడిటింగ్, అదే పత్రిక? లేదు, అది అదేదో టైం పాస్ కి. చాలా మంచివాడిని, నాకు ఎలాంటి దురలవాట్లు లేవు, రాయడం చేత కాదు, జర్నలిజం అంటే తెలియదు. నేను అప్పటికి చదువుకుంటున్నా, అంటే కవిత్వం, పెద్దపల్లి సుబ్రహ్మణ్యం గారి కథలో, చాగంటి సోమయాజులో ఇలా చదువుకోవడం తప్పితే ఇంటూ క్రియేటివ్ రైటింగ్ అనేది చేత కాదు అసలు. అండ్ ఎక్కువ చదువుకుంటే రాయడం కొంత ఈజీ అవుతుంది కదా. ఆ తర్వాత తెలిసింది. దానికి హెల్ప్ చేసినంత ఈనాడు ట్రైనింగే. మీరు తర్వాత ఫోన్ కాల్ నుంచి వచ్చేసారా హైదరాబాద్లో ఉన్నాము. అయితే ఒక జర్నలిజానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అండి, ఒకప్పుడు ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, పాతవి ఎప్పటి నుంచో ఉన్న పత్రికలంతా ఎక్కువగా బ్రాహ్మణులు ఉండేవారండి. ఎడిటర్లు, డెప్యూటీ ఎడిటర్లు, న్యూస్ ఎడిటర్లు, రిపోర్టర్లు, సీనియర్ సబ్ ఎడిటర్లు ఎక్కువ మంది. 70%, మోర్ దాన్ 70% బ్రాహ్మణులు ఉండేది ఒకప్పటికి. అప్పుడు రియాలిటీ. అటు నండు రామ్మోహన్ రావు గారు, గౌరా శాస్త్రి గారు, ఆంధ్రపత్రిక ఆయన అంతా ఉండేవారు. నెక్స్ట్ ఏమైందంటే, విశాలాంధ్ర వచ్చిన తర్వాత ఈ కమ్యూనిస్టు అనుకునే ఒక జర్నలిజం ఒకటి ఎక్కువ వచ్చింది. ఎక్కువ మంది కమ్యూనిస్టులు జర్నలిస్టులుగా ఉన్నారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉండింది. అలాగే అప్పటికున్న ఒకే ఒక ఎఫెక్టివ్ రైటర్స్ ఆర్గనైజేషన్ అభ్యుదయ రచయితల సంఘం, అరసం ఒక్కటే. అంటే విరసం 70కి వచ్చింది, అంతకు ముందు అనమాట. కనుక అరసంలో ఉండే కొంత రచయితలు, కవులు అందరూ విశాలాంధ్ర రాసేవాళ్ళు. విశాలాంధ్ర సండేకి ఒకప్పుడు చాలా క్రేజ్ ఉండేది.
సండేలో పడితే నువ్వు రచయితవి, అందులో పోయం పడితే నువ్వు కవివి, అలాంటి పరిస్థితి ఉండేది అనమాట. కనుక వాళ్ళందరూ విశాలాంధ్రలో సబ్ ఎడిటర్లుగా ఉండేవారు. ఏటూరు బలరామమూర్తి గారు, రాఘవాచారి గారు, ఇంకా చాలామంది ఉన్నారు. అలాగా అప్పుడు హైదరాబాద్ ఎడిషన్ విశాలాంధ్ర వచ్చింది, విజయవాడలో మెయిన్ ఎడిషన్ ఉండేది. వీళ్ళందరూ కూడా ఫస్ట్ ఈనాడులో జాయిన్ అయ్యారు. విశాలాంధ్రలో అతి తక్కువ జీతాలు అయినందువల్ల విశాలాంధ్రలో మల్లారెడ్డి ఫ్రమ్ విశాలాంధ్ర, రాంభట్ల కృష్ణమూర్తి ఫ్రమ్ విశాలాంధ్ర, రాచమల్లు రామచంద్రారెడ్డి గారు కూడా విశాలాంధ్ర నుంచి కొద్దిగానే పనిచేశారు. అయితే ఆయన మాస్కో వెళ్ళిపోయాడు ట్రాన్స్లేషన్కి. అక్కడి నుంచి వచ్చిన తర్వాత వీళ్ళకి అవసరాలు పెరిగాయి. గజ్జల మల్లారెడ్డి గారు అవసరాలు పెరిగాయి వీళ్ళకి. అంటే ఎప్పుడు నేను చెప్పేది 76కి, 76-77లో వీళ్ళకి 500 సంపాదించడం చాలా కష్టమైన పని నెలకి. కనుక రామోజీరావు వీళ్ళని పిలిచి వీళ్ళకి 1200 ఆఫర్ చేశాడు. 1200 రూపాయల శాలరీ. నాకు క్లియర్గా తెలుసు. నాకు మల్లారెడ్డి గారు చెప్పారు, రారా గారు చెప్పారు, రాంభట్ల కృష్ణమూర్తి చెప్పాడు. రోజు వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళం. అయితే అక్కడ నాకు ఉపయోగపడింది ఏంటంటే, ఈనాడు జర్నలిజం స్కూల్లో 30 మంది పైన ఉన్నప్పుడు కూడా నేను మోహన్ తమ్ముడుగా, మా నాన్న పేరు తెలుసు వీళ్ళందరికీ, తెలిసినందువల్ల నన్ను మళ్ళీ ఇచ్చాను. అప్పుడు నేను ఐఎమ్ జస్ట్ 19 years old. నన్ను అలా చూడకుండా వాళ్ళు చాలా ఫ్రెండ్లీ, నాతో పాటు ఛాయలు తాగడం, నా చదువుకు నాకు సిగరెట్ ఇవ్వటం, అలా ఈజీగా మాట్లాడేవారు. ఎక్కడ సార్ ఈ స్కూల్ ఎక్కడ ఉండేది అప్పుడు? ఈనాడులోనే. ఈనాడు ఏరియా హైదరాబాద్ ఈనాడు ఆఫీస్ లో 2nd floor లో 3rd floor. అంటే మీరు ఎంట్రీనే ఒక మహామహులైనటువంటి రచయితలతో. రామోజీరావు అలా నడిచి వెళ్తుంటే చూసుకునేవాళ్ళం, ఇతనే రామోజీరావు అనుకునేవాళ్ళం. అప్పటికి తర్వాత ఎప్పుడో న్యూస్ టైం వచ్చింది. ఇంకా చాలామంది సీనియర్స్, పెద్ద పేర్లు కాకుండా చలసాని ప్రసాదరావు గారు, విపుల గారు చూసేవారు. చాలా బాగుండేది ఆ వాతావరణం. ఈనాడు నేర్పింది ఏంటంటే వర్క్ కల్చర్. ఆఫీస్కి వెళ్ళి కూర్చున్నామంటే వర్క్ చేయటం. అలా అలాగే ఈనాడు ఎర్లీగా చేసిన మంచి పని ఏంటంటే చాలా గొప్ప లైబ్రరీ బిల్డప్ చేసింది. ఈనాడులో మీకు న్యూయార్క్ టైమ్స్ దొరుకుద్ది, న్యూస్ వీక్, అమెరికన్ టైమ్ మ్యాగజైన్, ఇవన్నీ వచ్చి పడేవి. మేము అవన్నీ చదువుకునేవాళ్ళం. అప్ కంట్రీ పేపర్స్ అంటాం మనవి, హిందుస్థాన్ టైమ్స్, స్టేట్స్మన్, అలాంటివన్నీ వచ్చాయి. అంటే చదవలేని పేపర్లు వచ్చాయి. అవన్నీ ఖాళీగా ఉన్నప్పుడు చదువుకోవటం అంతా అది చాలా ఉపయోగపడింది అది. సో ఇక తర్వాత మీ అది 1 year సార్ మీకు అది జరిగింది ఈనాడు జర్నలిజం స్కూల్లో? లేదండి, 6 నెలలు అనుకుంటా. 6 నెలలు అంటే ఇంతకాలం అని కాకుండా, అప్పుడు డ్రామాటిక్గా ఏం జరిగిందంటే వైజాగ్ ఎడిషన్ ఉంది. అప్పుడు ఫస్ట్ వైజాగ్లో పెట్టారు. వైజాగ్లో ఒక 4 కావాలి, జనం తక్కువ ఉన్నారు, తక్కువ స్టాఫ్ ఉండేది అప్పుడు. తక్కువ స్టాఫ్, తక్కువ జీతాలు ఉన్నారు. మీరు అక్కడికి ఎవరైనా 4 వెళ్ళాలి, ఎవరు వెళ్తారు అని అడిగారు రాంభట్ల కృష్ణమూర్తి గారు. అడిగితే నా పక్కన ఉన్న కూర్చున్న రచయిత KVS వర్మ గారు ఉన్నారు, బాగా రాస్తారు ఆయన నేను వెళ్తాను అన్నాడు. వర్మ గారు మీరు వెళ్ళడం ఏంటి అని అడిగా. ఆయన ఒక్కడే నాకు తెలిసిన సన్నిహిత మిత్రుడు. మాది రామచంద్రపురం అండి, వైజాగ్ నాకు దగ్గర అవుతుంది, బంధువులు గట్రా ఉంటారు, నాకు భార్య 2 పిల్లలు, వైజాగ్ నాకు కంఫర్టబుల్, అందుకు వెళ్ళిపోతున్నాను అన్నాడు. మీరు వెళ్ళిపోతే నేను ఇక్కడ ఏం చేస్తానండి, ఒక్కడనే హైదరాబాద్ నాకేం తెలియదు అని నేను వెళ్తా అన్న వైజాగ్. అప్పుడు నన్ను కూడా పంపించారు వాళ్ళు కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే హైదరాబాద్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్, ఇక్కడ ఉండాలి, ఇక్కడ నువ్వేమైనా హిట్ కొట్టినా, అడుక్కు తిన్నా, హైదరాబాద్లో ఫుట్పాత్ మీద ఉన్నా సరే హైదరాబాద్లో ఉండాలి. చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అది. ఇప్పుడు ఎంత గొప్ప సినిమా స్టార్ అయినా బాంబేలో ఉంటేనే పని జరుగుద్ది. నేను ఢిల్లీలో ఉంటాను, పంజాబ్లో ఉంటాను, కుదరదు. ఆ విషయం నాకు అప్పుడు తెలీదు. తెలుగు వైజాగ్ వెళ్ళా. వైజాగ్ గొప్ప మేలు చేసింది ఎర్లీ వైజాగ్. ఎందుకంటే అక్కడ మంచి అట్మాస్ఫియర్, ఎడిటోరియల్ బోర్డు అట్మాస్ఫియర్ ఉండేది. పొద్దున్న లేస్తే రవిశాస్త్రి గారి సభలు, కాళీపట్నాన్ని కలవటము, MS సుబ్బలక్ష్మి రావటము, ఇవి ఒకటి కాదు. ఇంకా వైజాగ్లో ఉన్న 4 ఏళ్ళు గోల్డెన్ ఆపర్చునిటీ అనమాట అది. అవునవును. వైజాగ్లో అప్పుడు మీకున్న మంచి జ్ఞాపకాలు ఏంటి సార్? అంటే అంటే దాన్ని ఏమంటారు, తొలి ఉద్యోగ జీవితం అనొచ్చు కదా. సో అప్పుడే ఏదో రాయాలి, ఏదో కొంత ఉత్సాహం ఉంటుంది. అప్పుడు రావిశాస్త్రి గారు లాంటి వ్యక్తులతో మీ పరిచయం,
మన కారా మాస్టారు అంటే ఆ దగ్గరే శ్రీకాకుళం. సో ఎట్లా కాదు, ఆయన వైజాగ్లోనే వైజాగ్లోనే ఉండేవాడు. ఓ సూపర్ సూపర్. అంటే ఈవినింగ్ సభ అంటే వీళ్ళందరూ వచ్చేవారు, మన ఎక్కడికి వెళ్ళక్కర్లా, ఎవరింటికి వెళ్ళాల్సిన. అందులో మనకు ఒక కార్డు కూడా ఉంది జర్నలిస్ట్ అనేది అందువల్ల సభలకి అది. ఇంకోటి ఏంటంటే నేను సభ పెట్టానండి, ఆఫీసులో కూర్చొని బయటకు వెళ్ళే పని కాదు, అది రిపోర్టింగ్ కాదు. కానీ స్టాఫ్ తక్కువ ఉండవల్ల నేను ఎక్కడికైనా వెళ్తానంటే సో వెళ్ళమనేవారు, నేను రాసేవాడిని కూడా. ఇప్పుడు ఎంఎస్ సుబ్బలక్ష్మి కచేరీ నేను ఎలా రాస్తాను, ఆయన వెళ్తున్నానంటే వచ్చి కొంచెం ఒక వార్త రాయనేవారు. నేను ఎవరిని పెద్దవాళ్ళని ఆ రాగం ఏంటి ఈ రాగం ఏంటి అని కొనుక్కొని వార్త రాసేవాడిని. అలాగా ఇప్పుడు చందు సుబ్బారావు గారిని ప్రొఫెసర్ ఉండేవారు. ఇంకా చాలా పాత వాళ్ళు, వాకాటి పాండురంగారావు గారు, బండి గోపాలరెడ్డి, బంగోరే గారు, అలాంటి వాళ్ళు ఎంతమంది, సీతారామరెడ్డి గారని ఒక, అల్లం శేషగిరిరావు గారు, అల్లం శేషగిరిరావు, అసలు ఒకళ్ళు కాదు ఎన్ని పేర్లు. నిజంగా అప్పుడు అటు నుంచి బాగా కథలు వచ్చినాయి కదా సార్. అవును, వైజాగ్ నుంచి టైము చాగంటి సోమయాజుల సభలు అంటే వైజాగ్ వచ్చేవాడు. అవును, రోణం కప్పలస్వామి గారు వచ్చేవారు. అవును, ఇక్కడ నుంచి శ్రీనారాయణ రెడ్డి వచ్చేవాడు. అంటే యూనివర్సిటీ అంటే రెగ్యులర్ గా సభలు జరుగుతూ ఉంటాయి. అవును, అప్పుడు అందులో ఆంధ్ర యూనివర్సిటీ కళాప్రపూర్ణ అని ఇచ్చేది, ఇప్పుడు ఇవ్వట్లేదు కానీ అప్పుడు యూనివర్సిటీ రెగ్యులర్ గా మంచి సభలు జరిగేవి. ఛాయ అనే ఫిల్మ్ సొసైటీ ఉంది అక్కడ, వాళ్ళు గొప్ప సినిమాలు వేసేవారు. అక్కడ నేను చాలా సినిమాలు చూశాను, మంచి పాత రష్యన్ ఫిల్మ్ అంటే నేను చూశాను. అది అంటే వైజాగ్ ఉన్న స్పెషాలిటీ, అక్కడ ఒక యూనివర్సిటీ ఉండటం, అక్కడ ఒక 60 మంది గొప్ప రచయితలు ఉండటం. ఏదైనా సభ జరిగిందంటే కనీసం 50-60 మంది బ్రహ్మాండమైన లిటరరీ పీపుల్, కవులు, కళాకారులు రావటం చాలా బాగుంటుంది. ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఇవన్నీ కాకుండా వైజాగ్లో ఉంటే సముద్రం ఉచితం. అవును, బీచ్. అవును. సో ఇప్పుడు అక్కడ ఎన్నేళ్ళు పనిచేశారు సార్ మీరు వైజాగ్లో? 4.5 years అండి. తర్వాత మీరు ఈనాడులోనే ప్రమోషన్ ఇచ్చి తిరుపతి పంపించారు. తిరుపతి ఎడిషన్ స్టార్ట్ అయినప్పుడు మిమ్మల్ని దాన్ని ఇన్ఛార్జిగా పతంజలి గారు, నెక్స్ట్ నేను అనమాట. సో అది ఇప్పుడు పతంజలి గారు అవార్డు మీకు వచ్చింది, మీరు ఆయనతో కలిసి పనిచేసిండ్రు. అది చెప్పండి సార్, పతంజలి గారు ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన రచనలు? పతంజలి చాలా ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ అండి. ఆయన పతంజలిలో నచ్చేది ఎవరికన్నా ఏంటంటే ఆయన కొంచెం అలక్ష్యంగా ఉంటాడు, కొంచెం రెక్లెస్గా అనిపిస్తాడు, అలాగే ఉంటాడు. అంటే 2-3 రకాలుగా ఉండడు ఆయన. ప్రిటెన్షను అలా ఏం ఉండదు. ఎవరన్నా చూపించారనుకోండి, సరే కథ రాసిన ఎలా ఉందంటే ఏడిసినట్టే ఉంది, పక్కన పడేసే అని చెప్పేవాడు. అలా అన్నారు కదా ఎవరైనా, ఇంప్రూవ్ కావాలి నువ్వు అని డిప్లొమాటిక్గా మాట్లాడతారు, అలా మాట్లాడేవాడు కాదు. అలాగా అంటే వైజాగ్లో పురిపండి అప్పలస్వామి గారిని కలిసేవాళ్ళం. తిరుపతి వెళ్ళిన తర్వాత కొంతకాలానికి ఆయన చనిపోయారు. నేను చాలా అతలాకుతలం అయిపోయా. ఆయన ఇంటికి వెళ్ళి మాట్లాడటం. అవును, పురిపండి అప్పలస్వామి శ్రీశ్రీ కవిత మొదట వచ్చేసినవాడు. అవును, నన్ను అచ్చోసి వదిలాడు పురిపండ అన్నాడు శ్రీశ్రీ. శ్రీశ్రీ ఒరియా సాహిత్య చరిత్ర రాసినవాడు పురిపండ, ఓ తెలుగువాడు. అది అక్కడ అఫీషియల్గా దాన్ని అప్రూవ్ చేసి అక్కడ వాళ్ళు వాడతారు. కాకుండా వ్యక్తిగా మహానుభావుడు, గొప్ప లిటరరీ మ్యాన్. మొత్తం రామాయణ భాగవతాలన్నీ కూడా వాడుక భాషలో రాసించాడు ఆయన. నేను చాలా ఆవేశపడి ఆ రోజు ఆ వార్త ప్రత్యేకంగా నేను తీసుకొని ఈనాడు ఫస్ట్ పేజీలో పెట్టడం అంతా రాసి, పెద్ద వార్త రాసి ఒక హెడ్డింగ్ పెట్టా, బాగుండాలి, ఆ ఒక పెద్ద పర్సనాలిటీని నేను డిపిక్ట్ చేయాలి అని. వ్యవహారిక భాషోద్యమ కరదీపిక పురిపండ అస్తమయం అని పెట్టా హెడ్డింగ్. బాగుంది కదా? అవును, మంచి మాటలు కరెక్ట్ కుదిరినాయి. వ్యవహారిక భాషోద్యమ కరదీపిక పురిపండ అస్తమయం. పేల్చాను హెడ్డింగ్ అనుకున్నా. పతంజలి గారు ఏంటి వాళ్ళు ఏం చేస్తున్నారు పేజీ అని అడిగారు. సార్ ఇవి పైన ఇందిరాగాంధీ ఫోటో వేస్తున్నాం, బ్యాంకు దోపిడీ జరిగింది, చిత్తూరు జిల్లాలో యాక్సిడెంట్ సార్, కింద నా పురిపండ అది అని అన్నా. పురిపండ ఏది అని హెడ్డింగ్ అలా చూపించా, పేపర్ మీద రాసి, న్యూస్ ప్రింట్ కాగితం ఉంటుంది. ఆ కాగితం అలా చూసి ఆయన చెత్తబుట్లు అలా పడేశాడు. బాగాలేదని చెప్పలేదు, బాగుందని చెప్పలే. నేను అలాగా అదేంటబ్బా అనుకున్నా, అలా ఊరుకున్నా. ఒక పేపర్ ఇవ్వండి అని ఇచ్చా. ఆయన హెడ్డింగ్ రాశాడు. ఆయన హెడ్డింగ్ ఏం రాశాడంటే వినపడిన దూరాలకు వెళ్ళిపోయిన పురిపండ అని హెడ్డింగ్ పెట్టాడు. నేను ఎంత హర్ట్ అయ్యానంటే, అంటే ఆయన చెప్పింది నేను లెసన్ ఏంటంటే జీవితాంతం వాడుక భాష కోసం
పనిచేసి జీవితాన్ని త్యాగం చేసిన వాడికి సంస్కృతంలో హెడ్డింగ్ పెడతావా అబ్బా అనేది లెసన్. ఆయన ఏం చెప్పరా, ఈ హెడ్డింగ్ పెట్టండి బాగుంటుందిగా అన్నాడు. నేను అసలు మనశ్శాంతి లేదు. అవునవును, అప్పుడు మనం హర్ట్ అవుతాం ఆ రోజు ప్రొఫెషనల్ గా. ఎంత అంటే కామన్ సెన్స్ లేదు నీకు అనేది కదా. అవును అవును, అలా ఉంటుంది పతంజలితో వ్యవహారం. చాలా డేంజరస్ పతంజలి. ఆయన వాక్యం ఎలా రాస్తాడో అలాగే మాట్లాడతాడు. ఆయన దగ్గర పనిచేయడం గొప్ప ఎక్స్పీరియన్స్. ఇప్పుడు పతంజలి గారి ఎడిటోరియల్ గురించి ఏదో మీతో అన్న మాట, అది అంటే ఎడిటోరియల్ ఆయన ఎడిటోరియల్స్ అంటే ఆయన ఉపన్యాసాలు చెప్పడానికి, అంటే ఈ సూక్తి ముక్తావళి అంటాం కదా, ప్రబోధం, వాటికి ఆయన వ్యతిరేకం అండి. చాలా చికాకు ఆయనకి అలాంటివి. మనం ఎందుకు చేయాలండి, మన వాళ్ళని జనాన్ని చెప్పడానికి, వాళ్ళని బాగు చేయడానికి, అలాగా. అంతే ఎడిటోరియల్ అలా ఉంటుంది కదా. ఎడిటోరియల్ అలా చేయాలి, ఇలా చేయాలి, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సత్యమే పలుకుతూ ఆయన మాట్లాడుతూ రాస్తుంటారు కదా, నీతికి నిజాయితీకి ప్రతిరూపంగా. అంటే ఆయన ఎవడు ప్రతిరూపం అందులో, ఏది నీతి, మనం ఎందుకు రాయటం అన్నట్టుగా ఉండేవాడు. కానీ తప్పదు ఎడిటోరియల్. ఆయన ఎప్పుడన్నా పరున్నప్పుడు నన్ను కాస్త ఎడిటోరియల్ రాయండి, రాసేస్తారంటే రాస్తారండి అన్నాను. పర్లేదు, లేకపోతే ఆఫీస్ బాయ్ చెప్తా, వాడన్నా రాస్తాడు, ఏముంది పెద్ద దానికి అనేవాడు ఆయన. అంటే ఆయన అంత వ్యతిరేకత అనమాట. అలాంటి ఆయన సీరియస్ విషయాల పట్ల, అంటే ఒకరోజు నేను ఎక్కడి నుంచి వైజాగ్ నుంచో హైదరాబాద్ వచ్చా. ఉదయంలో పనిచేస్తున్నప్పుడు పద్మనాభ గారి రూమ్లోకి వెళ్ళా. ఆయన ఎడిటర్ అప్పుడు ఉదయానికి. మామూలుగా నన్ను చూడగానే ఏదో ఒక వెటకారపు మాట, ఏదో సరదా మాట అంటాడు ఆయన. ఏమీ అనలేదు, అలా చూసి ఊరుకున్నాడు. కూర్చోమని కూడా అనలేదు. నేను కూర్చొని అలా చూస్తున్నా. రారా గారు చనిపోయారు అన్నాడు. అరే నిజమా అని నేను చాలా, ఎప్పుడో 77లో ఈనాళ్ళు చూడటమే, మళ్ళీ నేను ఆయన్ని కలవలేదు. అంటే వైజాగ్ వెళ్ళిపోవటం వల్ల. చనిపోయారంటే అంత ముందు రోజు అంత్యక్రియలు అయిపోయినట్టున్నాయి. మర్నాడు పొద్దున్నే తీసుకెళ్ళారు. మనం పతంజలి గారు ఏమన్నారంటే, మనం బయటకు వెళ్ళాలంటే ఒక పావుగంట కూర్చోండి, ఏమైనా పేపర్లు చూడండి అని ఆయన ఎడిటోరియల్ రాశాడు. రారా మీద ఎడిటోరియల్ రాసి అలా కూర్చొని అలా రాసేయండి. ఒక్క రెఫరెన్స్ బుక్ లేదు ఆయన దగ్గర, ఒక్క వ్యాసం గురించి ఏం లేదు. గబగబా ఒక 20 minutes లోపు రాసేసి ఆ ఒక్కడు అని హెడ్డింగ్ పెట్టి నాకు ఇచ్చి ఒకసారి చూడండి అన్నాడు. చదివాను. షాకింగ్లీ బ్యూటిఫుల్ ఎడిటోరియల్ అలా రాయటం. ఆయన కంట్రిబ్యూషన్ ఎంతో గొప్పది. మన తెలుగు జాతికి సాహిత్యం తెలియని వాళ్ళకి సాహిత్య విమర్శని తెలుసుకునే పరిస్థితి లేదు. రారా ఎవడో తెలియకపోతే నష్టం మనకు, కానీ రారాకేం కాదు అని రాశాడు ఆయన. చాలా బాగా రాశాడు, చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది ఎడిటోరియల్. అంటే అంత సీరియస్ మ్యాన్ పతంజలి గారు. నాకు నచ్చేది అంటే ఎప్పుడు జనం పక్షాన ఉండే మనిషి రాసేవాడు. రావిశాస్త్రి గారిలాగే ఈ వ్యవస్థని, ఈ న్యాయ వ్యవస్థని హేళన చేస్తూ రాసేవాడు. గ్రేట్ రైటర్. ఆయన కూడా కళింగాంధ్ర నుంచి వచ్చాడు కదా సార్. అటువైపు ఆయన విజయనగరం వాళ్ళ ఊరు. ఉత్తరాంధ్ర రచయితల్లో చెప్పుకోదగ్గ పర్సనాలిటీ. ఒక ఆయన గోపాత్రుడు అని ఒక చిన్న నవలకి రాశాడండి. అవును. అంటే రాజుల కుటుంబాల్లో ఉత్తరాంధ్రలో వాళ్ళ దగ్గర ఆస్తులు పోయి, డబ్బులు పోయి, పేదవాళ్ళుగా ఉండలేక చిన్న ఆ పాత అహంకారము, ఆ గర్వం అన్నీ ఉండే ఒక హిపోక్రటిక్ లైఫ్ని ఆయన చాలా ఎఫెక్టివ్గా రాశాడు. అది వాకాటి పాండురంగారావు గారు హైదరాబాద్లో ఉన్నప్పుడు ప్రభ వీక్లీ చూశారు ఆయన. ప్రభ వీక్లీలో గోపాత్రుడు వేశారు. 4 వారాలు 5 వారాలు వచ్చింది. అది చదివి అప్పటికి విజయవాడ ఆంధ్రజ్యోతి ఎడిటర్గా ఉన్న పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు ప్రభకి లెటర్ రాశారు. అలా ఒక ఎడిటర్ ఎప్పుడు పాఠకుల లెటర్ రాయడు కదా. ఆ గోపాత్రుడు చదివి లెటర్ రాసి, పతంజలి గారు రాసినటువంటి గోపాత్రుడు చదివాను నేను, అలాంటి చీము నెత్తురు ఉన్న నవల రాయలేకపోయినందుకు నేను సిగ్గుపడుతున్నాను. తెలుగు సాహిత్యంలో గురజాడ వెంకటప్పారావు తర్వాత ఇంత హాస్యం పండించిన వాడిని మరొకటి నేను చూడలేదు. పురాణం ఆ లెటర్ ప్రింట్ అయింది. మీరు చెప్తుంటేనే అసలు అంత గౌరవం పొందినవాడు పతంజలి. ఆయన లైఫ్ టైంలోనే పొందాడు. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత వాడి కళ్ళు చేరడేసి వాడు కళాప్రపూర్ణ అంటాం కాదు. ఆయనతో 25 ఏళ్ళు పనిచేసాం.
పతంజలికి ఊరిన ఒక అనవసరమైన విషయం ఏంటంటే మామూలుగా రావాల్సినంత గొప్ప పేరు గొప్ప ప్రఖ్యాతి రాలేదు. లిటరీ సర్కిల్స్ వరకే ఆయన తెలుసు. దానికి కారణం ఏంటంటే ఆయన అరసము కాదు, విరసము కాదు, సిపిఎం కాదు, నక్సలైటు కాదు, ఏ సభకి వెళ్ళేవాడు కాదు, ఎవరిని పొగిడేవాడు కాదు. ఏమన్నామంటే తిట్టేవాడు, నీకు అక్షరముఖ రాదు నేర్చుకో అనేవాడు. అంటే ఎవరికైనా కోపం వస్తుంది కదా, కనుక ఆయన ఎవరో తలుచుకోరు. నేను ఒక వ్యాసంలో రాశాను ఇది. ఆయన చనిపోయిన తర్వాత ఏదో సాక్షి ఎడిటర్గా ఉన్నాడు కనుక సాక్షి వాళ్ళు సభ పెట్టడం తప్పితే ప్రత్యేకించి ఒక విప్లవ రచయితల సంఘం, ఆయన కొంచెం ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వైపు ఉండేవాడు, రావిశాస్త్రి ఇప్పుడు అందరిలాగే. విప్లవ రచయితల సంఘం కానీ అభ్యుదయ రచయితల సంఘం కానీ ఒక సభ పెట్టే పని చేయలే. మన వాళ్ళు అంత దరిద్రులు. గురజాడ గారు అప్పుడే మన వాళ్ళు లేడుగా. పోనీ పతంజలి ఉన్నప్పుడైతే నీ కోపం, ఆయన లేడు కదా. సంస్మరణ సభ పెట్టడానికి ఏమైంది? ఇప్పుడు ఎవరో ఒక చిన్న 4-5 ఫ్రెండ్స్ కలిసి పతంజలి గారు అవార్డు ఇస్తున్నారు, అది కూడా. సో మీరు ఇప్పుడు ఈనాడు నుంచి ఉదయానికి రావడానికి కారణం పతంజలి గారు రమ్మంటేనే సార్ మీరు వచ్చింది? ఆ అన్యాయం పతంజలి చేశాడు. ఎందుకంటే అప్పటికి ఈనాడు హైలీ ఎస్టాబ్లిష్డ్ డైలీ అండి. ఆ చిన్న వయసుకి నేను పతంజలి గారు లేకపోతే తిరుపతి నేనే ఇన్ఛార్జిని. చాలా పెద్ద పోస్ట్ అది. అది పతంజలి గారికి తెలుసు. నాకు అంత స్పృహ లేదు. నాకు పతంజలి మోహన్ అంటే ఆ ఇష్టం వల్ల వచ్చాను. కానీ మేము వచ్చిన తర్వాత 1.5 year ఉదయం ప్రారంభం కాల. రోడ్ల మీద తిరుగుతున్నాం అందరం, బీడీలు కాల్చుకుంటూ, ఛాయలు తాగుతూ, కబుర్లు కొట్టుకుంటూ, సినిమాలు చూసుకుంటూ తిరిగాం మేము. అప్పుడు మీకు శాలరీ మరి లేదు? శాలరీ ఉంది, శాలరీ ఇచ్చేవారు. అంటే అప్పుడు ఒక చోట నేను రాశాను, అప్పుడు గోల్డెన్ టెంపుల్ మీద అటాక్ జరిగింది, ఇందిరాగాంధీని చంపేశారు. ఇలాంటి భోపాల్ గ్యాస్ ట్రాజడీ జరిగింది. ఈ టైంలో మీరు? ఆ టైంలో మేము అంతా ఖాళీగా ఉన్నాం. కళానికి క్యాప్ పెట్టి అయ్యో అలా అంటే జరుగుతుంది ఎప్పుడైనా సరే. పతంజలి గారి వల్ల ఇంకొక మేలు, పతంజలి కాదు ఈనాడు వల్ల ఇంకొక మేలు కూడా జరిగింది. తిరుపతిలో ఉన్నప్పుడు పతంజలి గారు రామోజీరావు నుంచి లెటర్ వచ్చింది, ప్రకాష్ గారు ఏదో మీటింగ్ ఉందట, హైదరాబాద్ పోయేస్తా 2 రోజులు అని ఆయన వెళ్ళాడు. మర్నాడు శ్రీశ్రీ చనిపోయాడు మద్రాసులో. ఇట్స్ ఎ బిగ్ డీల్. శ్రీశ్రీ చనిపోవడం అంటే ఏంటి, ఒక చలము, ఒక శ్రీశ్రీ అని జీవితాంతం గురజాడని చెప్పుకుంటాం కదా. అప్పుడు ఆ రోజు నైట్ వర్క్ ముగించి లేట్ నైట్ నామిని సుబ్రహ్మణ్య నాయుడు అనే మంచి రచయిత, అప్పటికి ఏం కాదు, మా చిన్న సబ్ ఎడిటర్గా పనిచేస్తాడు మా దగ్గర, ఆయన నేను కలిసి మద్రాసు వెళ్ళాం. అందువల్ల అంటే అది నా డెసిషన్, అది నన్ను ఎవరు పంపక్కర్లేదు, నేనే బాస్ని అక్కడ. దానివల్ల శ్రీశ్రీ ఫ్యూనరల్ కవర్ చేయగలిగా. ఇంకా సెంటిమెంటల్గా చెప్పాలంటే శ్రీశ్రీ పాడి మోసా. మీరు పెట్టిన హెడ్డింగ్ కూడా ఒకటి శ్రీశ్రీదే, నిప్పులు చిమ్ముకుంటూ మింగి ఎగిరిపోయిన శ్రీశ్రీ అని పెట్టాము. శ్రీశ్రీ ఏంటంటే జర్నలిస్టుల కోసం ఆయన పుట్టాడు. ఏదైనా ఒకటి రాజకీయ నాయకులు ఏదైనా ఒక రహస్యాన్ని బయట పెట్టారనుకోండి, దానికి వెంటనే దాచేస్తే దాగన సత్యం అని హెడ్డింగ్ పెట్టేవాళ్ళం. అలా ప్రతిదానికి శ్రీశ్రీని ఎంత మిస్యూజ్ చేసామంటే మేము చాలా ఘోరంగా వాడాం ఆయన. కానీ అది ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు మీ ఈనాడు జీవితంలో మీకు ఒక మధురమైన, అంటే మధురంగా వచ్చేదన్న గుర్తుపెట్టుకున్న జ్ఞాపకం ఏంటి సార్ గొప్పగా? లేదా ఈనాడు నాకు ఇది చేసింది, ఈనాడులో ఉండడం వల్ల ఇట్లా జరిగింది అనేది? చదువుకోవడానికి బోల్డ్ అంత అవకాశాన్ని ఇచ్చింది, పని మీదే దృష్టి, డిసిప్లిన్డ్గా ఉండడం అలవాటైందండి. ఈ టైం కంటే ఆఫీస్లో ఉండి అంటే పేపర్ డెలివరీ చేయాలి. అవును, రేపు పొద్దున్న 12 పేజీలు ఈనాడు తేవాలంటే ఫస్ట్ పేజ్ సరిపోదు, చాలా జాగ్రత్తగా ఉండాలి, తప్పులు లేకుండా ఉండాలి. పైగా ఈనాడులో మంచికి వచ్చేట్టుకు ఒక ఎమర్జెన్సీ లాంటి వాతావరణం ఉంటుంది. ఎందుకంటే పైనుంచి రామోజీరావు చూస్తున్నాడు అనేవారు ఏమన్నా అంటే. ఆయన కూడా ప్రతి పేపర్ కూడా అంటే విజయవాడ, హైదరాబాద్, తిరుపతి, విశాఖ ఎడిటర్స్ అన్నీ చదివి ఆయన మార్క్ చేసి తప్పులు పంపించేవాడు. ఇది తప్పు, ఇది బాగాలేదు, ఈ హెడ్డింగ్ ఎఫెక్టివ్, ఈ హెడ్డింగ్ చాలా బాగుంది, ఇది ఎవరు పెట్టారు. అలాగా ఆయన యాక్చువల్గా నన్ను కానీ పతంజలి గారు కానీ ఈనాడులో ప్రమోట్ చేసింది, మాకు ప్రమోషన్ ఇచ్చింది ఓన్లీ రామోజీరావు. ఎందుకంటే ఆయన ప్రతిరోజు కనుక్కొని నోట్ చేసుకునేవాడు. ఈరోజు పేపర్ బాగుంది, ప్రొడక్షన్ మొత్తం అంతా ఓవరాల్గా డిజైన్ అంతా బాగుంది, ఇది ఎవరు తెచ్చారు, మొన్న సోమవారం నాడు నైట్ షిఫ్ట్ ఎవరు చేశారు, ఫలానా రోజు హెడ్డింగ్ ఎవరు పెట్టారు, ఆయన డైరీలో నోట్ చేసుకుని పక్కన పేర్లు రాసుకునేవాడు. అలా దాన్ని బట్టి ఆయన
టాలెంటెడ్ పీపుల్ని. రామోజీరావు గారితో ఉన్న బ్యూటీ ఏంటంటే, అంటే ఇప్పుడు ఒక చోట శ్రీశ్రీ కూడా అన్నాడు, వంకాయ కూర బాగుందో లేదో అని చెప్పడానికి వాడు వంటగాడు అయి ఉండే అవసరం లేదు. అవును అవును. జర్నలిజం పెద్దగా తెలియకపోవచ్చు రామోజీరావు గారికి, ఆయన ఎటోలు రాయడమో ఒక వార్త రాయకపోవచ్చు, కానీ ఏది మంచి ఏది చెడు అని చదివి చెప్పగలడు ఆయన. అవును అవును. అంటే ఆ డిస్క్రిప్షనరీ పవర్ ఉంది, ఆ కామన్ సెన్స్ ఉంది, హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ కామన్ సెన్స్. తనకి ఏం కావాలో తెలిసినవాడు. ఎందుకంటే ఆయన జర్నలిస్ట్ అవ్వాలని మనం కోరుకోలేం కదా. ఈజ్ ఎ గుడ్ బిజినెస్ మ్యాన్, కొంచెం హార్ట్లెస్, హృదయం లేని వ్యాపారస్తులు కూడా రెండు ఉంటాయి కదా. వ్యాపారస్తులు న్యాయంగా ఉండాలని కోరుకుంటాం ఏంటి మనం? ఒక సినిమా నిర్మాత న్యాయంగా ఉంటాడా? తనకు మేము ఏదో అంటాం, ఒక రెండు మాటలు అంటాం, కానీ ఈనాడు అంటే అది రామోజీరావు సోల్ వ్యవహారం. కానీ రామోజీరావు గారి మీద మీరు రాసిన వ్యాసం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా ఆయన జీవితాన్ని డిస్క్రైబ్ చేసేది. అంటే ఒక గొప్ప, అంటే ఒక సామ్రాజ్యాన్ని సృష్టించేవాడు ఇట్లనే ఉండాలి. సో అట్ ద సేమ్ టైం అతని కింద చాలామంది నమ్ముకొని బతుకుతున్నారు. సో ఇప్పుడు ఉదయం ఉందనుకోండి, తర్వాత ఈనాడు తర్వాత వచ్చింది కానీ వెళ్ళిపోయింది, కానీ ఈనాడు మాత్రం నిలబడి ఉండడానికి కారణం సో అతన్ని ఆయన సో ఆ నియంతృత్వం అంటారా, ఎమర్జెన్సీ వాతావరణం అంటారా చూస్తున్నారు. సో మీరు ఉదయంకి వెళ్ళారు సార్, షిఫ్ట్ అయ్యారు, ఉదయంలో మీ స్థాయి కూడా పెరిగింది. సో ఆ ఉదయంకి సంబంధించి మీకున్న అప్పుడు జర్నలిస్టులు అందరూ ఇప్పుడు చదివితే ఉదయంలో దాసరి గారు సో ఫ్రీగా ఇచ్చేవాళ్ళు, జర్నలిస్టులకి ఇంత ఒత్తిడి ఉండేది కాదు, ఏ పని అంటే ఆ పని చేసుకోవచ్చు. సో ఇది చెప్పండి సార్, అసలు ఉదయం పుట్టుక. ఉదయం పుట్టుక అంటే మళ్ళీ బ్యాక్ టు ఒకసారి రామోజీరావు అండి. రామోజీరావు గురించి నేను రాసినప్పుడు బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నించాను. అందులో నేను ప్రధానంగా అన్నది ఏంటంటే, రామోజీరావు అంటే ఒక పెద్ద పర్సనాలిటీ, పైగా మన తెలుగువాడు, రామ్నాథ్ గోయంకానో మరొకడు కాదు కదా. ఇంత ఎంపైర్ క్రియేట్ చేసి ఆయన వచ్చిన తర్వాత పేపర్ సర్క్యులేషన్ పెరగటము, అన్ని విలేజెస్కి పొద్దున్న 6ంటికి పేపర్ వెళ్ళటం అలా జరిగాయి కదా. అలాంటి వాడి గురించి ఆయనకి 75 ఏళ్ల వయసు వచ్చినప్పుడు, 70 ఏళ్ల వయసు వచ్చినప్పుడు ఒక రియలిస్టిక్ అసెస్మెంట్ అయితే జరగలేదు. ఈయనంత గొప్పవాడు, పోనీ ఇంత దుర్మార్గుడు, లేదా ఇన్ని మంచి పనులు చేశాడు, లేదా ఇంత వడ్డీ వ్యాపారం చేశాడు, ఏదో ఒకటి నిష్పాక్షికంగా దాని మీద అసెస్మెంట్ జరగలేదు. ఎందుకు జరగలేదంటే ఆయనకు న్యూస్ పేపర్ ఉంది కదా, వాడికి మనం రాయటం అలా రాయరు. గోయంకాకు న్యూస్ పేపర్ ఉందని గోయంకా గురించి మిగిలిన పేపర్లు రాయవు. పేపర్ల మధ్య ఒక రైవలరీ ఉంటుంది, పైకి కనిపించిన రైవలరీ ఉంటుంది. ఆంధ్రజ్యోతో ఉదయమో మరొక పేపరు రామోజీరావు పేరు కూడా ప్రస్తావించవు, అదేదో వచ్చేసరి తప్పితే. అంత పెద్ద పర్సనాలిటీ మీద ఒక నిష్పాక్షికమైన అంచనా మనం ఇవ్వగలగాలి జనానికి. అంటే అతను ఎలాంటి రోల్ ప్లే చేశాడు. ఎందుకంటే ఇతర న్యూస్ పేపర్ బాసుల్లా కాకుండా ఆయన గవర్నమెంట్ని మార్చాడు, చీఫ్ మినిస్టర్ని మార్చాడు. ఇంకొకటి కాకుండా పాత సంప్రదాయ బూజు పట్టిన తెలుగు జర్నలిజాన్ని దులిపి ఉతికి ఆరేశాడు. చాలా మంచి పనులు చేశాడు ఆయన. అవన్నీ రాయాల్సింది. నేను ఒక చోట రాసా కూడా, ఉదయం పెట్టింది కూడా రామోజీరావేనే. ఎందుకంటే ఏదో మరి వాళ్ళకి ఏదో పర్సనాలిటీ క్లాష్ వచ్చినట్టుంది. అప్పుడు దాసనారాయణరావు చాలా హైలో ఉన్నాడు, 82కి ఆ టైంకి. తెలుగుదేశం పార్టీ వచ్చిన టైం దాసనారాయణరావు చాలా పెద్ద లెవెల్లో ఉన్నాడు. సౌత్ ఇండియన్ ఇండస్ట్రీకి పెద్ద దిక్కు, అంత గౌరవం పొందుతున్నాడు. అప్పుడు వీళ్ళకి ఏదో గొడవ ఏం జరిగింది తెలీదు. ఈనాడులో మాకు ఇన్స్ట్రక్షన్ ఏంటంటే దాసనారాయణరావు పేరు రాయొద్దు. సరే ఫోటో అయితే సమస్య లేదు, పేరు రాయొద్దు అంటే ఎలా అంటే, ఒక సినిమా ఉందనుకోండి, దాసనారాయణరావు సినిమా రాబోతుంది అనుకోండి. ఈ సినిమాలో జయసుధ, మరొక మురళీమోహనం, మరొకరు అందరూ యాక్ట్ చేస్తారు. పలానావాడు ఫోటోగ్రాఫరు, పలానావాడు మ్యూజిక్ డైరెక్టరు, దర్శకుడు పేరు ఉండదు. కారణం అనేది వాళ్ళు చెప్పరు కదా మనకి. కిందకి ఏమొస్తుంది అంటే దాసనారాయణ పేరు వదిలేవయ్యా రేపటి నుంచి పేపర్లో అని ఒక మాట అంటారంతే. పేపర్ అలా ఆపరేట్ చేద్దాం, ఎప్పుడు రామోజీరావు మాట్లాడాలి అంటే అది దాసరిని న్యాచురల్గా హత్య చేసి ఉంటుంది కదా. అవును, పెద్ద పేపర్, రోజు వచ్చి పడే పేపర్, అందరూ చదివేది, పొద్దునేసి తన పేరు ఉండదు. అంతకుముందే ఏబీకే గారు పెద్ద ఎడిటర్ అయినా ఈనాడులో ఇమ్మడలేక కైండ్ ఆఫ్ పర్సనాలిటీ క్లాష్ అలాగా ఆయన బయటకు వచ్చున్నారు. ఆయన ఏమైనా ఇండిపెండెంట్గా పేపర్ పెడదామని ఎవరు కలిపారో నాకు ఐడియా లేదు, కానీ
దాసరి ఏబీకే మాట్లాడుకున్నారు. ఏబీకే ఈనాడుని మనం గట్టిగా కొట్టచ్చు, ఏం పర్లేదు అని అంటారు. అప్పుడు ఉదయం పేపర్ వచ్చింది. అయితే ఉదయం చేసిన మేలు ఏంటంటే, ఒకటి ఈ దాసరి నారాయణరావుకి సంబంధం లేకపోవటం. సంబంధం అంటే డబ్బులు పెట్టే నిర్మాత లాంటి వాడు. ఎడిటరు ఏబీకే ప్రసాద్ గారు, చీఫ్ ఎడిటర్. ఓకే. దాసరి చూసుకోలేడని కాదు, ఆయన అప్పటికి ఒక సినిమా కాదు, రోజు 6-7 సినిమాలు డైరెక్ట్ చేస్తున్నాడు. నాకు తెలిసినంత వరకు అప్పట్లో రాజేష్ ఖన్నా ఈయన ఎమ్మెల్యే 7 కోట్ల సినిమాని హిందీలో తీయడం కోసం, అందులో ఆయన హీరో అనుకుంటా, రాజేష్ ఖన్నా వచ్చి కూర్చుంటే 3-4 రోజులు దాసనారాయణ ఇంటర్వ్యూ దొరకలే రాజేష్ ఖన్నాకి. రాజేష్ ఖన్నా నేషనల్ స్టార్ కదా, సూపర్ స్టార్ ఫస్ట్. అలా ఉంది దాసనారాయణరావు పరిస్థితి. ఎందుకు చెప్తున్నానంటే, ఆయన 1 గంట కూడా ఉదయాన్ని కేటాయించలేడు. రామకృష్ణ ప్రసాద్ గారు మేనేజింగ్ డైరెక్టర్ ఉండేవాడు, ఏబీకే గారు, కొమ్మినేని వాసుదేవరావు గారు ఇంకొక అసిస్టెంట్ ఎడిటర్ ఉండేవారు, బాగా చదువుకున్న ఆయన. వీళ్ళందరూ ఉదయం ప్లాన్ చేసి నడిపించారు. దాసనారాయణరావు వాడు కాశ్మీర్లో ఉంటే రేపు కలకత్తాలో ఉండేవాడు. ఆయన ఇప్పుడన్నా ఫోన్ చేసి విషయం కనుక్కునేవాడు అంతే. అయితే ఫస్ట్ కంప్లీట్లీ కంప్యూటరైజ్డ్ అల్ట్రా మోడర్న్ డైలీ ఉదయం. ఉదయం వచ్చిన కొత్తలో ఖచ్చితంగా 1984 డిసెంబర్ 31 ఉదయం వచ్చింది. ఉదయం వచ్చిన ఫస్ట్ పేజ్ నుంచి కూడా ఈనాడు వెలవెలపోయింది. ఎందుకంటే ఉదయం తెల్లటి న్యూస్ ప్రింట్ మీద మెరిసిపోతూ ఉండేది పేపరు, అద్భుతమైన ప్రింటింగ్. ఈనాడు అప్పుడు ఇంకా పాత ప్రింటింగ్, ఈ కంపోజింగ్ అక్షరాలు, లెడ్ అక్షరాలు కంపోజింగ్ మీకు ఐడియా ఉందా? ఆ పాత ఇనప అక్షర మొక్కల లెడ్ అంటారు దాన్ని, ఆ లెడ్తో కంపోజ్ అక్షరాలు, ఆ పాత ఫాంట్, అవన్నీ ఇంకా నడుస్తున్నాయి ఈనాడులో. ఈనాడు పాపులర్, సర్క్యులేషన్ ఎక్కువ ఉంది, అది వేరు. చూడ్డానికి అంటే సాక్షి వచ్చినప్పుడు కూడా అదే జరిగింది. సాక్షి రాగానే మిగిలిన పేపర్లను వెలవెలిపోయినాయి. హైలీ కంప్యూటరైజ్డ్, మల్టీ కలర్, అన్ని పేజీలు మల్టీ కలర్ రావడం. ఉదయం వచ్చినప్పుడు అదే పని జరిగింది. ఈవెన్ వార్త వచ్చినప్పుడు అదే జరిగింది. వార్త కూడా అంత మోడర్న్ ప్రింటింగ్తో బయటకు వచ్చింది. అదే ఉదయంలో ఏం జరిగిందంటే కొంత ఫ్రీడమ్ ఎక్కువ. అక్కడ రామోజీరావు లాంటి ఒక ఐరన్ హ్యాండ్ లేదు. అక్కడ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీ అనే మంది అనుకున్నామే, అలాంటి సీన్ లేదు ఉదయంలో. కాస్త ఈజీగా ఉండటం అది ఉండేది. మంచి టీం ఉంది. ఏబీకే గారు చదువుకున్నవాడు గట్రా అవడం వల్ల, ఈ కవులు, రచయితలు ఇలాంటి వాళ్ళందరూ పరిచయం అవడం వల్ల ఉదయం ఆఫీస్కి వరవరావు గారు వచ్చేవారు, దేవిప్రియ పనిచేస్తూ ఉండేవాడు, శివారెడ్డి గారు వచ్చేవారు ఆఫీస్లో కూర్చొని ఛాయ్ తాగి, ఎడిటోరియల్ సెక్షన్లో ఛాయ్ తాగి సిగరెట్లు కాల్చుకొని కబుర్లు కొట్టి అందరూ, అదేంటి ఒక విప్లవ రచయితల సంఘం ఆఫీసులో ఉండేది. అందరూ, మృణాలిని గారు ఉన్నారు, ఎవరు బాలగోపాల్ గారు చెల్లాయి, వసంతలక్ష్మి గారు ఉన్నారు, ఇంకా చాలామంది, ఒక 30 పేర్లు చెప్పగలను నేను. పాసి యాదగిరి గారు ఉన్నారు. అన్ని ఆర్టిస్టుల దగ్గర నుంచి ఆర్టిస్ట్ మోహన్ ఉన్నాడు, దేవిప్రియ గారు ఉండేవారు. ఇదంతా బాగుండేది. వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళు, కబుర్లు కొట్టి, అంటే ఒక సాహిత్య సభకు వెళ్ళినట్టే. ఇంకా కనుక ఉదయం బాగా వచ్చింది, కాస్త ఇన్నోవేటివ్గా. సో ఇప్పుడు ఉదయం మళ్ళీ మూతపడింది. ఒక్కోసారి అనిపిస్తుంది అట్లా స్ట్రిక్ట్గా ఉండడమే కరెక్ట్ ఏమో, లేకపోతే అంటే వ్యాపారానికి ఇదే కరెక్ట్ ఏమో. సో ఏదన్నా అలాంటిది ఏమన్నా ఉందా? అలా అంటే ఒక్కొక్కటే ఒక రకంగా ఉంటుందండి. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో కూడా స్ట్రిక్ట్గానే ఉండేవారు, ఇప్పుడు కాదు, పాత ఆంధ్రజ్యోతి. అప్పుడు వాళ్ళు చేసేది, అప్పుడు కూడా ఉదయమే బాగుండేది. అది ఒక పర్సనాలిటీ బట్టి ఉంటుందండి. మరి ఎందుకు సార్ ఉదయం ఆర్థికంగా మళ్ళీ ఎందుకో అట్లా అంటే జీతాలు ఇవ్వలేని పరిస్థితి? డీటెయిల్ చాలా పెద్ద డీటెయిల్ కానీ నాకు అంత తెలుసు. కానీ అది దాసనారాయణ టైం లేదండి. కొంత చిన్న అనార్కీ లాంటిది జరిగి ప్రాపర్గా ప్లాన్ చేసుకోలేదు వాళ్ళు. అది నెగిటివ్ ఫ్యాక్టర్ చాలా ఉంది. చాలా మంది నష్టపోయారు ఉదయం వల్ల, నిరుద్యోగులు అయ్యారు, రోడ్ల మీద పడ్డారు. అదంతా ఫ్యాక్ట్ అయినప్పుడు కూడా మా వరకు ఎడిటోరియల్ టీము అంతా కూడా మేమంతా లాభపడ్డాం బాగా. సో జర్నలిస్ట్ జీవితం ఇట్లా అంటే నాకు ఊహ తెలిసి ఒక జర్నలిజం గురించి తెలిసినప్పుడు ఆంధ్రజ్యోతి ఆగిపోయినప్పుడు కూడా, అంటే ఇప్పుడున్న ఆంధ్రజ్యోతి కాదు, వేమూరి రాధాకృష్ణ గారు తీసుకున్న ఆంధ్రజ్యోతి కాకుండా అంతకు ముందు సేమ్ ఆంధ్రజ్యోతి ఆగిపోయిన తర్వాత కూడా జర్నలిస్టులు ఇట్లనే కొంచెం వీళ్ళు నిరుద్యోగులు అయిపోయి ఇది జరిగింది. సో జర్నలిస్ట్ జీవితాన్ని ఎట్లా అసలు డిస్క్రైబ్ చేయొచ్చు సార్?
ఒకరోజు మనం రాసిందే పేపరు జనం చదువుతారు, ఒకరోజేమో మనకే ఉండదు. సో ఇంత ఒక 50 ఏళ్ళు సుదీర్ఘంగా పనిచేసిన వ్యక్తిగా, జర్నలిస్ట్గా ఇప్పుడు మామూలుగా ప్రధానికి డబ్బులు ముడిపెడుతున్నారండి, జీతాలు గట్రా అని. అలా కాకుండా జర్నలిజం అనేది చాలా సీరియస్ ప్రొఫెషన్ అండి. సాఫ్ట్వేర్ ఉద్యోగం లాంటిదో, సినిమాల్లో పనిచేయడం లాంటిదో కాదు సార్. అది చదువుకి, మన కమిట్మెంట్కి, సమాజం పట్ల ఉండే కన్సర్న్కి సంబంధించిన వ్యవహారం. సీరియస్ పని అది. కాలక్షేపానికి, శాలరీస్ కోసం పనిచేసేది కాదు. అలా మనకి చాలామంది గొప్ప సంపాదకులు ఉన్నారు. ఇప్పుడు నార్ల వెంకటేశ్వరరావు గారి దగ్గర నుంచి అస్సలు తాపీ ధర్మారావుతో మొదలు పెడితే తెలుగు జర్నలిజం ఎంతో గొప్ప వాళ్ళని ప్రొడ్యూస్ చేసిందంటే అసలు మహానుభావులు అందరూ పనిచేసిన వాళ్ళు. ఇక్కడే కాకుండా చాలామంది ఇంగ్లీష్ పత్రికల్లో పనిచేశారు తెలుగు వాళ్ళు. కోటంరాజు రామారావు గారు, ఇంకా చాలా 30-40 పేర్లు చెప్పగలను. సో ఇప్పుడు మీడియా విస్తృతమైంది సార్. ఒకప్పుడు ప్రింట్ జర్నలిజం, దానికి ఒక ఎడిట్ ఉండేది, రేపు పొద్దున పోయేలోపు. ఇప్పుడు డైరెక్ట్గా మాట్లాడుతున్నప్పుడు చాలా అంటే యాంకర్లు కూడా జర్నలిస్టులుగా చలామణి అవుతూ, అసలు ఏది జర్నలిజం, ఏది యాంకరు, ఏది వ్యాఖ్యానం అనేది తెలియకుండా. ఇప్పుడు మీరు చెప్పండి, సీనియర్గా ఇప్పుడున్న రోజులు అసలు ఇది జర్నలిజం అనొచ్చా? అలా కాదు, సోషల్ మీడియాను ఉపయోగించుకుంటూ సమాచారాన్ని సేకరించడమే జర్నలిజమా? అదే సార్, నేను ఇంకోటి కూడా చెప్తా సార్. వీటిని రాజకీయాలు అనొచ్చా? ఇప్పుడు నడుస్తున్న వాటిని రాజకీయాలు అనొచ్చా? ఇప్పుడు న్యాయస్థానాలు చెప్తున్న తీర్పుల్ని న్యాయమైన తీర్పులు అనొచ్చా? అంటే విషయం ఏంటంటే విలువల పతనం అంటాం కదా సార్, అది అన్ని రంగాల్లోనూ జరిగింది. ఓకే, అది జర్నలిజంలో కూడా జరిగింది సార్. ఎప్పుడన్నా ఒక ఎమ్మెల్యే 25 కోట్ల రూపాయలు, 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం ఉందా సార్? ఒక నియోజకవర్గం అంతటికి నువ్వు మందు పోయిస్తావా? బిర్యానీలు పెడతావా? ఇది డెమోక్రసీయా? అంటే ఇది జర్నలిజమా అని అందాం. కోర్టులు చాలా అన్యాయంగా బిహేవ్ చేస్తున్నాయి. ఏ కేసు తేలదు. అన్యాయమైన తీర్పులు పక్కన పెట్టండి, దుర్మార్గమైన తీర్పులు పక్కన పెట్టండి, హంతకుల్ని విడుదల చేయడానికి పక్కన పెట్టండి. అసలు ఎన్ని వేల కేసులు పెండింగ్లో ఉంటున్నాయి, ఏ కేసు ఏమి అవ్వదు. ఎన్ని వేల మంది అమాయకులు, వాళ్ళు ఏం తప్పు చేశారో వాళ్ళకి తెలియదు, వాళ్ళు జైళ్ళలో ఉన్నారు. కొన్ని ఏళ్ల నుంచి, 5 ఏళ్ల నుంచి, 10 ఏళ్ల నుంచి, 20 ఏళ్ల నుంచి ఉన్నారు. వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏం చేశారో. పట్టుకొస్తారు, లోపలేస్తారు. కేసు ఎప్పటికీ కోర్టు ముందుకు రాదు, ఎందుకంటే 1,00,000 కేసులు పెండింగ్లో ఉన్నాయని చెప్తారు. దీన్ని అవ్యవస్థ అంటాం కొంచెం మర్యాదగా చెప్పాలంటే. అనార్కీ డెమోక్రసీ అనేది. సార్ ఇప్పుడు మీరు 3 ఏళ్ళు అయిపోయింది ఏలూరు రోడ్డు ఆత్మగీతం వచ్చి, తర్వాత కూడా మీరు కొన్ని వ్యాసాలు మీ ఫేస్బుక్ని ఫాలో అవుతున్న వ్యక్తిగా కొన్ని మంచి కొత్త వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళ దగ్గర విషయం ఉందని తెలిస్తే మీరు మంచి వ్యాసాలతో ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఏలూరు రోడ్డు ఆత్మగీతం 2 అనేది ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? వస్తుందండి. నేనే బతికించాను అంతే. ఇప్పుడు అంత రెడీగా ఉంది. దాని పేరు ఖైరతాబాద్ చౌరస్తా అని పెట్టానండి. సెంటిమెంటల్గా. అంటే ఈనాడులో చేరినప్పుడు ఖైరతాబాద్ చౌరస్తాలో దిగి అలా వెళ్ళాము. ఇప్పటికీ ఆ చౌరస్తా చుట్టూ జీవితం అంతా ఉంది. సెంటిమెంటల్గా ఖైరతాబాద్లో ఈనాడు ఆఫీస్ ఎదురుగానే మా ప్రెస్ క్లబ్ ఉంటుందండి. అవును. మేము అరుంధతి రాయని కలిసిన, చాలాసార్లు వరవరరావు గారు మీటింగ్లు అయినా, ఇంకా చాలా మంది పెద్దవాళ్ళు అనేక మందిని ప్రెస్ క్లబ్లో కలిసాం. అక్కడ ప్రెస్ మీటింగ్లు జరుగుతూ ఉంటాయి. ఎక్కువగా హైదరాబాద్ జర్నలిస్టుల జీవితాలు అనేటువంటి దాంతో ముడిపడి ఉంటాయి. ఇప్పుడు ఒకరిని కలవడానికి గోరటంగాన్ని కలవాలనుకోండి, ఎక్కడికి వెళ్ళక్కర్లా, ప్రెస్ క్లబ్ దొరుకుతాడు. పతంజలి గారు ఉంటారు, లేదా ఆర్టిస్ట్ మోహన్ వస్తాడు, పాస యాదగిరి గారు ఉంటారు, ఇంకా అనేక మంది పెద్దవాళ్ళందరూ వస్తుంటారు అక్కడ. అది మంచి మీటింగ్ ప్లేస్. అందుకనే ఖైరతాబాద్ చౌరస్తా అని అనుకున్నాను. అది బుక్ ఒక నెల 15 రోజులు రెడీ అవుతుంది. సో అన్నిటికీ సార్ దీని పబ్లిషర్ కూడా బహుశా కావచ్చు, కానీ ఎవరైనా బుక్ వేయడం పెద్ద ఇష్యూ ఏం కాదు ఈ రోజుల్లో. తెలుసుగా మీకు ఫైనాన్షియల్ వ్యవహారాలు మారినాయి. అవును ఇప్పుడు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీతో ఈ 4 మాటలు మాట్లాడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఆ పుస్తకం చదవడంతో పరిచయం కావడం, మళ్ళీ ఇంకో కొత్త పుస్తకం ఖైరతాబాద్ చౌరస్తా అని వస్తుందనే విషయం తెలిసి నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్.